టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి నిప్పులు చెరిగాడు. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన షమి సంచలన బౌలింగుతో ఆకట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున బరిలోకి దిగిన మహ్మద్ షమి మధ్యప్రదేశ్తో జరుగుతున్న రౌండ్-5 మ్యాచ్లో 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో 19 ఓవర్లు బౌలింగ్ చేసి 4 మెయిడిన్ ఓవర్లు వేసిన షమి 54 పరుగులిచ్చి 4 వికెట్ల ఖాతాలో వేసుకున్నాడు. ఈ 4 వికెట్లలో 3 బ్యాటర్లను షమి క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. అయితే చీలమండ గాయంతో షమి గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆడాడు. గాయంతోనే ఈ టోర్నీలో కొనసాగిన షమి అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్ ఓటమి పాలవగా షమి లండన్ వెళ్లి శస్త్రచికిత్స తీసుకున్నాడు. దాంతో గతేడాదిగా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ ప్రారంభించిన మహ్మద్ షమి ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మహ్మద్ షమి రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుని ఫిట్నెస్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చే ముందు దేశవాళీ క్రికెట్ ఆడతానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. రంజీ ట్రోఫీలో 2 మ్యాచ్లు ఆడి సత్తాచాటి ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడతానని చెప్పాడు. అయితే షమి విషయంలో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. తొందరపాటు పడకుండా గాయం పూర్తిగా తగ్గి మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి తీసుకోవాలనుకుంటోంది. నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇక రీ-ఎంట్రీ మ్యాచ్లో షమి సత్తా చాటడంతో అతను ఆసీస్తో టెస్టు సిరీస్ ఆడతాడని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.